శీర్షిక: జీవితంలో ఎప్పుడూ ఈ 8 తప్పులు చేయొద్దు. చాణక్య నీతి. మనిషి జీవితాన్ని నాశనం చేసేది పెద్ద తప్పులు మాత్రమే కాదు, ప్రతిరోజు చేసే చిన్న చిన్న తప్పులే ఒకరోజు పెద్ద సమస్యలుగా మారుతాయి. చాణక్యుడు చెప్పిన ఒక గొప్ప సత్యం: తప్పును తెలుసుకుని సరిదిద్దుకునే వ్యక్తే నిజమైన జ్ఞాని. ఈరోజు తెలుసుకుందాం జీవితంలో ఎప్పుడూ చేయకూడని 8 తప్పులు. మొదటి తప్పు: అందరినీ గుడ్డిగా నమ్మడం. నమ్మకం గొప్పది, కానీ పరీక్షించకుండా నమ్మడం ప్రమాదం. వ్యక్తి మాటలను కాదు, అతని ప్రవర్తనను గమనించండి. రెండవ తప్పు: కోపంలో మాట్లాడడం. ఒక్క నిమిషం కోపం సంవత్సరాల సంబంధాన్ని దెబ్బతీయగలదు. మాట బయటకు వచ్చిన తర్వాత దానిని వెనక్కి తీసుకోలేం. మూడవ తప్పు: సమయాన్ని వృధా చేయడం. డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు, కానీ పోయిన సమయం తిరిగి రాదు. ప్రతిరోజు మీ భవిష్యత్తును నిర్మించే అవకాశం. నాలుగవ తప్పు: ఇతరులతో పోల్చుకోవడం. ప్రతి మనిషికి తనదైన ప్రయాణం ఉంటుంది. పోలిక ఆనందాన్ని దూరం చేస్తుంది, పురోగతిని కాదు. ఐదవ తప్పు: తప్పును ఒప్పుకోకపోవడం. తప్పు చేసిన వ్యక్తి కంటే తప్పును దాచే వ్యక్తి ఎక్కువ నష్టపోతాడు. తప్పును అంగీకరించడం బలహీనత కాదు, అది ఎదుగుదల. ఆరవ తప్పు: నేర్చుకోవడం ఆపేయడం. ప్రపంచం ప్రతిరోజూ మారుతోంది. నేర్చుకోవడం ఆపిన వ్యక్తి వెనుకబడిపోతాడు. ఏడవ తప్పు: చెడు సంగతులతో ఉండడం. మంచి స్నేహితులు జీవితాన్ని పైకి తీసుకెళ్తారు, చెడు స్నేహితులు జీవితాన్ని కిందకు లాగుతారు. ఎనిమిదవ తప్పు: స్వాభిమానాన్ని కోల్పోవడం. వినయం మంచిది, కానీ అవమానాన్ని భరించడం కాదు. చాణక్యుడు చెప్తాడు: తన విలువ తెలిసిన వ్యక్తిని ప్రపంచం కూడా గౌరవిస్తుంది. ఈ రోజు నుంచే ఈ 8 తప్పులను దూరంగా పెట్టండి. సమయాన్ని గౌరవించండి, మంచి అలవాట్లు పెంచుకోండి, స్వాభిమానంతో జీవించండి, జ్ఞానాన్ని సంపాదించండి. అప్పుడు విజయం మీ వెంటే నడుస్తుంది. అదే చాణక్య నీతి.